సరే ఇదంతా పక్కన పెడితే ఆర్టీసీ గురించి నేను ఎప్పుడో మాట్లాడానండి. ఆర్టీసీ గురించి నేను ఎప్పుడో మాట్లాడడం జరిగింది. ఏమని? ఆర్టీసీ మెగా కృష్ణారెడ్డి ఆర్టీసీ మెగా కృష్ణారెడ్డి కాళ్ళకాడ పెట్టిరు తీసుకుపోయి. ఆర్టీసీ మెగా కృష్ణారెడ్డి కాళ్ళకాడ పెట్టిరు తీసుకుపోయి అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. సో అంటే ఆర్టీసీలో ఎట్లా తప్పిస్తున్నారు డ్రైవర్లను, కండక్టర్లను, ఆర్టీసీ కార్మికులను ఎట్లా తప్పిస్తున్నారు? ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినా, 10 నిమిషాలు లేట్ వచ్చినా, లీవ్ తీసుకున్నా, కాలుకేస్తే మెడకేసి, మెడకేస్తే కాలుకేసి సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెడుతున్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇక్కడ మనము ఆర్టీసీ ఎండి సజ్జనార్ అంటామా? ఎందుకంటే సజ్జనార్ ఏది చేసినా ఒక అర్థం ఉంటుంది. కానీ ఆర్టీసీని ఎందుకు ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నాడు? సజ్జనార్ చేతిలో ఉందా ఏమైనా? ఎందుకంటే గవర్నమెంట్ ఎట్లా చెప్తే ఆర్టీసీలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎండి అయినటువంటి సజ్జనార్ గారు అట్లనే వినాలి. సో వెనకాల రేవంత్ రెడ్డి చెప్పకుండా, ఆర్టీసీ మంత్రి చెప్పకుండా ఒక సజ్జనార్ మాత్రం ఏం చేస్తాడు? ఏం చేయగలుగుతాడు పైనుంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు? సో సరే, ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకున్నా ఏం లాభం లేదు. కానీ నిన్న ప్రెస్ క్లబ్లో సోమాజిగూడ కదా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్, నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగాలు ఊడిపోయినాయో, సజ్జనార్ గారు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చినారో, సో వాళ్ళందరూ కూడా సుమారు నాకు తెలిసి 500 మంది అందరు కలిసి 500 మంది ఉద్యోగాలు తీసేసినట్టు. అంటే సార్ సజ్జనార్ గారు, మీరు ఇటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోరు. మీరు ఎప్పుడు ఇట్లా మారిపోయినారు సార్? మీరు ఎప్పుడు మారిపోయినారు? మీరు ఎందుకు మారిపోయినారు? మేము చూసేది సజ్జనార్నేనా? ముందు వెనక మీరు ఆలోచిస్తారు కదా, మీకు ఒక ఫ్యామిలీ ఉంది కదా. సో 500 మందిని రోడ్డు పాలు చేసే హక్కు మీకు ఉండొచ్చు. కానీ ఆ పేపర్ మీద మీరు సస్పెన్షన్ ఆర్డర్ మీద సంతకం పెట్టే ముందర మీరు 1కి 100 సార్లు ఆలోచించుకునేది ఉండే. 500 కుటుంబాలు అంటే మినిమం ఒక్కొక్క కుటుంబంలో 4 వేసుకోవాలి సార్. అంటే ఎంతమంది రోడ్డు మీద పడ్డారు సార్ సడన్ గా తీసేస్తే? తప్పు కదా, మహాపాపం కదా. సో వాళ్ళకి ఎన్నో ఉంటాయి. సడన్ గా ఉద్యోగం తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏడ ఉద్యోగం ఎత్తుక్కుంటారు వాళ్ళు? ఏం చేయాలి? పిల్లల ఫీజులు, కాలేజీలు, గ్రాసరీస్, గ్యాస్, రెంటు, కరెంటు. సో వీటిని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు 500 కుటుంబాలు సార్. మీరు తీసింది 500 మందిని కాదు, 500 కుటుంబాలను మీరు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను సజ్జనార్ గారిని అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారు, మీకు కొంచెమైనా సిగ్గుండాలి. ఇక ఇంతకన్నా ఏం మాట్లాడతామండి మేము? 500 మంది అంటే మీరు రేవంత్ రెడ్డి మార్కేందమ్మా అంటే, మార్కేందమ్మా అంటే హైడ్రా బుల్డోజర్ పెట్టి మిడిల్ క్లాస్ బతుకులను, సామాన్యులను రోడ్డు పాలు చేయడం ఒక రేవంత్ రెడ్డి ఒక మార్క్. అట్లాగే రేవంత్ రెడ్డి మార్క్ ఏంటమ్మా అంటే ఆర్టీసీ కార్మికుల పొట్టగొట్టడము రేవంత్ రెడ్డి గారి మార్క్. మరి రేవంత్ రెడ్డి గారి మార్క్ ఏంటమ్మా అంటే పొద్దున్న లేస్తే సబ్జెక్ట్ ఏమున్నా, ప్రోగ్రామ్ ఏదున్నా బూతులు మాట్లాడడమే రేవంత్ రెడ్డి గారి మార్క్. మరి రేవంత్ రెడ్డి గారి మార్క్ ఏంటమ్మా అంటే తెలంగాణని మరింత అప్పుల కుప్పగా మార్చేటువంటి రేవంత్ రెడ్డి గారి మార్క్. మరి రేవంత్ రెడ్డి గారి మార్క్ ఏంటమ్మా అంటే 6 గ్యారంటీలు డైవర్ట్ చేయడం కోసం బీసీ నినాదాన్ని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది రేవంత్ రెడ్డి గారి మార్క్. ఇది తెలంగాణ.